ఇంకేం కనబడుతుంది ఇక్కడ? యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. అంతకు అంత బదిలిస్తామని, బుల్లెట్కు శతఘ్నిష్ఠతో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచం అంతటికీ తెలిసిందే. 22 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలపై ధ్వంసం చేశారు. సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛనిచ్చాం. చాలా దెబ్బతీశారు. ఇక చాలు అంటూ పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. పాక్ ఎయిర్ బేస్లో ఇంకా ఐసీయూలో ఉన్నాయి. ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్కు రిమోట్గా మారింది. వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం చేసిన ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యంపై ప్రభావం చూపాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం. పహల్గామ్ ముష్కరులను మట్టుపెట్టామంటూ షా. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ ఏర్పడిందంటూ విమర్శ. పాక్తో పోరాడే సంకల్పమే మీకు లేదు. బలగాల చేతిలో కట్టేసి ఆపరేషన్ సింధూర్లోకి దించారు. 1971 యుద్ధంతో పోలిక. అమెరికా ఒత్తిడి తెచ్చిన ఇందిరా డోంట్ కేర్ అన్నారు రాహుల్. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన శాటిలైట్ ఫోన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఉగ్రదాడి అంశంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ ఆమె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని తోసిపుచ్చేలా స్పష్టత ఇచ్చారు. 3 దేశాలు తప్ప మొత్తం ప్రపంచ దేశాలని భారత్కే మద్దతు పలికాయని చెప్పారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మాత్రం ఎంతో పరాక్రమం చూపినా మన సైనికులను మద్దతుగా నిలవకుండా పాకిస్తాన్ వెనుకేసుకొచ్చేలా సందేహాలు వ్యక్తం చేశాయని మండిపడ్డారు. ఇక ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పారు అంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఉన్నదో, టూరిస్టులపై టెర్రరిస్టులు చేసినటువంటి మరి దాడి ఏదైతున్నదో, దాదాపు 29 నుంచి 30 మంది మరి టూరిస్టులపై టెర్రరిస్టులు చేసిన కాల్పు నేపథ్యంలో జరిగినటువంటి యుద్ధ వాతావరణమే ఆపరేషన్ సింధూర్ పేరిట మరి పాకిస్తాన్ స్థావరాలపైన 22 నిమిషాల్లో దాదాపు 5 నుంచి 6 స్థావరాల్ని మన ఇండియన్ ఆర్మీ మట్టుపెట్టొచ్చింది. మరి అక్కడ టెర్రరిస్టులు ఎవరైతున్నారో ఆ టెర్రరిస్టులను హతం చేసింది. రీసెంట్గా కూడా మరొక్కసారి మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ కీలక నేతలు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. సో ఆపరేషన్ సింధూర్ని ఎవరైతే పాకిస్తాన్ భారత్ మధ్య మరి సీజ్ ఫైర్కి ఒప్పందానికి కుదిరించింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని ఒక చర్చ జరిగింది. ట్రంప్ నేనే ఈ యుద్ధాన్ని ఆపిన 2 దేశాల మధ్య అని చెప్పిండు. సో ఆ అంశాన్ని బేస్ చేసుకొని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి లోక్సభలో ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆపరేషన్ సింధూర్ని ఎవరు ఆపలేదు, కేవలం కాలబేరానికి పాకిస్తాన్ వచ్చినందుకే మేము ఆపినామని చెప్పేసి మోదీ చెప్పిండు. ఇక ఇంకా కూడా ఆగలేదు, అది భవిష్యత్తులో కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తూనే మరి ఏదైతే మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు, పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. సో అంత బదిలిస్తామని హెచ్చరించాము అన్నట్టుగానే మరి 22 నిమిషాల వ్యవధిలోనే అనేకమైనటువంటి పాకిస్తాన్ మరి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశామంటూ మోదీ సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఒకరి మీద ఒకరైతే విమర్శలు చేసుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ చేసినటువంటి యుద్ధానికి మరి ఇప్పుడు మీరు చేసిన దానికి పోలికనా అని అంటున్నారు. ఏమంటారు? 1971 యుద్ధంతో పోలికనా, అమెరికా ఒత్తిడి తెచ్చిన ఇందిరాగాంధీ డోంట్ కేర్ అని అప్పుడు నిలబడ్డదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీలు ఒక యుద్ధ వాతావరణం లెక్కనే మనకు పార్లమెంట్ కనిపించింది. ఇంకా నడుస్తుంది. దాదాపు నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. సో ఇంకా ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక ఆపరేషన్ సింధూర్ మీద అయితే గట్టిగానే చర్చ జరిగింది పార్లమెంట్లో. వెలుగు